హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్లకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం వీరకణాల సంఖ్యను పెంచుకోవడం ఎలా, దీన్ని మనకు అందుబాటులో ఉన్న వాటితో ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అతి వేగంగా ఎక్కువ మోతాదులో అన్న దాని గురించి కూడా తెలుసుకుందాం. వీరకణాల సంఖ్య తక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా జీరో కౌంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా వాటి యొక్క మొటిలిటీ తక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా దాని యొక్క కౌంటే కాదు, మొటిలిటీ అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది తక్కువ కాలంలోనే. దీనికి కావాల్సిందల్లా ఏంటంటే మర్రి చెట్టు యొక్క కాయలు. మర్రి చెట్టు తెలుసు కదా మనకు అందరికీ, ఊడల మర్రి. ఆ మర్రి చెట్టు యొక్క కాయల్ని తీసుకొని రండి. ఆ కాయల్ని తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టి దంచి పొడి చేసుకోండి. కొన్ని ఎక్కువ మోతాదులో తెచ్చుకోండి, ఎందుకంటే ఈ కాయలు ఇళ్ళక వేళలా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్క సీజన్లో మాత్రమే ఇవి రావడం జరుగుతుంది. అవి రాలిన కాయల్ని, మంచిగా ఎర్రగా అయిన కాయల్ని తీసుకొని వచ్చి మంచిగా ఎండబెట్టి శుభ్రపరచుకొని ఎండబెట్టి వాటిని దంచి పొడి చేసుకొని నిల్వ చేసుకొని పెట్టుకోండి. దీన్ని 1 కేజీ తయారైంది అనుకోండి ఈ పొడి, దానికి 1 కేజీ కండ చక్కెర కలపండి, రెండు మిక్స్ చేయండి. ఉదయం పూట పరిగడున గోరువెచ్చటి, అంటే వేడి చేసి చల్లార్చినటువంటి గోరువెచ్చటి 1 గ్లాసు పాలలో కనుక ఈ చూర్ణాన్ని మీరు ప్రతిరోజు తాగుతూ మంచి ఫుడ్ పథ్యం కనుక చేసినట్లయితే కేవలము 2 నుంచి 3 నెలల్లోనే మీకు వీరకణాల సంఖ్య అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది. మరి ఫుడ్ ఏంటి అని అంటే, పులుపు పదార్థాలు తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, మద్యం కానివ్వండి, మత్తు పదార్థాలు కానివ్వండి ఏవి తీసుకోకూడదు. మిగతా కూరగాయలన్నీ కూడా యాజ్ యూజువల్గా తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా? సో అంతేకాకుండా ఈ చూర్ణాన్ని ఈ విధంగానే స్త్రీలు తాగడం వల్ల అనేక రకాల గర్భదోషాలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అంటే పీసీఓడి లాంటి సమస్యలు కూడా స్త్రీలకు తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా తెల్లబట్ట, ఎర్రబట్ట లాంటి వ్యాధులు కూడా, ఈ బట్ట వ్యాధులు కూడా పూర్తిగా స్త్రీలకు తగ్గిపోవడం, లేదా కొంతమందికి ఋతువు సరిగ్గా రాకపోవడం, అంటే పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకపోవడము, బ్లీడింగ్ ఎక్కువ కావడం, కొంతమంది తక్కువ కావడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా క్రమబద్ధీకరించబడును. సో ఈ మర్రి చెట్టు యొక్క గింజల చూర్ణాన్ని మీరు తయారు చేసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలన్నీ కూడా అతి త్వరగా, వీలైనంత త్వరగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం తగ్గించుకోవచ్చు, ఏ ఖర్చు లేకుండా కూడా. ఒకవేళ సమస్యలు తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకోవడం ఉత్తమం. మరి చిట్కాలు ఎందుకు చెప్తున్నా అంటే, సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలు వాడడం వల్ల మనం త్వరగా దీని నుంచి రిలీఫ్ పొందవచ్చు, లేదా మెడిసిన్స్ వాడుతూ కూడా చిట్కాలు వాడడం వల్ల మరింత వేగంగా మనం ఈ ప్రాబ్లం నుంచి క్యూర్ అవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది ఈ వీరకణాల సంఖ్య పెంచుకోవడానికి ఎన్నో ఏళ్ల నుంచి, కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా ఎన్నో రకాల మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎన్నో డబ్బులు నష్టం చేసుకొని కూడా చాలా మంది ఫలితం లేక ఊరుకున్న ఉన్నారు. అలాంటి వారికి ఆయుర్వేదంలో ఇలాంటి అద్భుతమైన చిట్కాలు అనేవి చక్కటి రిజల్ట్ చూపిస్తాయి. లేదా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వారి మీద మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చాలా మంది కూడా మా వద్దకు వస్తారు, సార్ మేము చాలా సంవత్సరాల నుంచి ఎన్నో రకాల మెడిసిన్స్ వాడాము కానీ మాకు కౌంట్ పెరగలేదు, పిల్లలు కానీ. అలాంటి వారికి కూడా వారి యొక్క టైంను బట్టి, వాళ్ళ సమస్యను బట్టి ఒక నిర్దిష్టమైనటువంటి కోర్సును వాళ్ళకి అందించడం ద్వారా కౌంట్ పెంచుకొని వాళ్ళు ఈ రోజు పిల్లలతో హ్యాపీగా ఉండడం జరిగింది. సో మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే నాటు వైద్యం ఛానల్ సంప్రదించండి. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్ కానీ మీరు నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యల గురించి పూర్తిగా పరిష్కారాన్ని పొందవచ్చు. దీని గురించి బయటపడి ఒక మంచి హ్యాపీ లైఫ్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.